और अब खबर तफसील से। तेलंगाना के वजीर बराए बल्दी नज़्म व नस्क के तारक रामाराव ने गरीब अफराद को डबल बेडरूम के मकानात के फराहमी का जायजा इजलास मुनक्किद किया। KTR ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन के हुदूद में ऐसे मकानात की तामीर और इनकी पेशरफ्त का जायजा लिया। वजीर मौसूफ ने इन मकानात की तामीर के कामों में मजीद तेजी पैदा करने की हिदायत दी। उन्होंने कहा कि हैदराबाद के कई मकामात पर 80% तामीरी काम मुकम्मल कर लिया गया है और बाज इस्तेफादा कुनंदगान को ये मकानात हवाले भी कर दिए गए हैं। जल्द ही बकिया मकानों की तामीर के जरिए इन मकानों को भी इस्तेफादा कुनंदगान के हवाले कर दिया जाएगा। इजलास में वजीर प्रशांत रेड्डी, T श्रीनिवास यादव, मोहम्मद महमूद अली, मल्ला रेड्डी, मेयर हैदराबाद B राम मोहन और दीगर आला ओहदेदारों ने शिरकत की। ఇది భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినటువంటి దాఖలు ఏ ప్రభుత్వాలలో లేవు దేశంలో. అంటే 29 రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ స్కీమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మంత్రి గారు ఆ డైరెక్షన్ ఇచ్చిండ్రు, దాంట్లో హౌసింగ్ మినిస్టర్ గారు ఉన్నాం, మేమున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజలకు ఇది శుభ పరిణామం. డెఫినెట్గా రాబో ఆగస్టులో అందరికీ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ లోకల్గా కూడా కొన్ని కోర్టు కేసెస్ వచ్చినాయి, కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఆగస్ట్ అంటే ఇవాళ ఏందమ్మా, మే, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల కాలంలో 41,000 ఇండ్లు మరి కంప్లీట్ అవుతాయి GHMC ఆధ్వర్యంలో. కాబట్టి ఇవి డెఫినెట్గా ప్రజలకు అందరికీ అందుబాటులోకి రావడానికి ఈ మీటింగ్ గౌరవ మా మున్సిపల్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్, హౌసింగ్ మినిస్టర్ గారు, మంత్రులు, మా మేయర్ గారు అందరం కూడా కూర్చొని ఈ మీటింగ్లో ఉన్నటువంటి ఏమైనా గ్యాప్లు ఉన్నాయి అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇది మంచి పరిణామం. तेलंगाना के वजीर खजाना T हरीश राव ने जिला सिद्दीपेट के गोंडावली से 2 बाग तक गोदावरी नदी से पानी लाने का काम शुरू कर दिया है। इस मौके पर मकामी रुकन असम्बली और दीगर मौजूद थे। उन्होंने बताया कि वज़ीर आला रियासत को सरसब्ज और शादाब बनाने के लिए हर इलाके को पानी पहुंचाने की कोशिश कर रहे हैं और किसानों की तरक्की के लिए रियासत में बड़े पैमाने पर काम किया जा रहा है। కెనాల్ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి కెనాల్. దీనికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసినాం. రైతు సోదరులందరూ కూడా సహకరించి మరి మన చెరువులు నింపుకొని మన ప్రాంతంలో రైతాంగానికి నీళ్లు అందించడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. రైతు అందరూ సంతోషంగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి KCR గారి యొక్క ధ్యేయం. तेलंगाना में तकरीबन 2 महीनों के बाद पब्लिक ट्रांसपोर्ट शुरू हो गया है। तेलंगाना के वजीर ट्रांसपोर्ट अजय कुमार ने आज खम्मम में बस डिपो का दौरा किया। उन्होंने मुसाफिरीन से बातचीत की, ड्राइवर कंडक्टर से तफसीलात हासिल की। रियासत वजीर ने कोरोना के साथ ही जीना सीख लेने आवाम को मशवरा दिया और बताया कि बसों में मास्क के साथ समाजी दूरी बनाते हुए सैनिटाइजर के साथ सफर करने की इजाजत है। बस में खड़े होकर सफर करने की इजाजत नहीं है। ఇంటర్ స్టేట్ సర్వీసెస్ తప్ప మిగతా అన్ని సర్వీసెస్ కూడా పునరుద్ధరించడం జరిగింది. సర్వీసెస్ కూడా పెరిగినాయి, అట్లనే పర్సంటేజ్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టాండింగ్ అనేది ఎలో చేయం. RTC బస్సుల్లో మరి ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్ల వరకు భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడైనా స్టాండింగ్ ఎలో చేస్తే ఆ బస్సు డ్రైవరు లేదా కండక్టర్కి బాధ్యత అవుతుంది. అట్లనే ప్రతి బస్సులో కూడా మరి డ్రైవర్ దగ్గర, కండక్టర్ దగ్గర శానిటైజర్ బాటిల్ కంపల్సరీగా ఉంచాలి. లేకపోతే ఆ డిపో మేనేజర్ బాధ్యత అయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పుకోవడం. మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాస్కులు కంపల్సరీగా ధరించాలి. బస్టాండ్లో కూడా మరి దూరంగా కూర్చోవాలి. కూర్చునే దగ్గర కూడా మేము ఏర్పాటు చేసిన సీట్లలో కూడా మరి భౌతిక దూరం పాటించే విధంగా మధ్య సీట్లలో మేము కూర్చోవద్దని చెప్తా ఉన్నాం. అట్లా భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు స్వీయ నియంత్రణతో ప్రయాణం చేసి సురక్షితంగా ఉండాలి, కరోనా మీద విజయం సాధించాలని కోరుతా ఉన్నా. तेलंगाना के वजीर सियाहत श्रीनिवास गौड़ ने मरकजी हुकूमत को तनकीद का निशाना बनाया। उन्होंने मजदूरों को बेयारो मददगार छोड़ने का इल्ज़ाम लगाया और रियासतों से ताउन करने के बजाय तनकीद करने की मजम्मत की। పౌరులు ఏ రాష్ట్రంలో ఉన్నా మేము తిండి పెడతామని ఆ రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి, పోవడానికి ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేయాలి, అన్ని వసతులు ఏర్పాటు చేయాలి, ఉన్న ఫంక్షన్ హాల్ బుక్ చేసి అక్కడనే ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. ఏం చేసిర్రు మీరు? పోయేతామంటే టికెట్లు మీద రుద్దిండ్రు, ఇంత గంజి వేయలేదు, దేశాన్ని అల్లకొల్లం చేసిండ్రు. కడుపులో పెట్టుకొని మేము మన పరువు అవుతారు మేము కాపాడుతుంటే ఇలా మా ప్రభుత్వం పైన మీరు మాట్లాడతారా? మా ముఖ్యమంత్రి గారితోనే మీరు విమర్శిస్తారా?
పోతిరెడ్డిపాడు మీద మాట్లాడతారు. మీరు అక్కడో పార్టీ ఇక్కడో పార్టీయా? 2 నాలుకలా మీవి? ఉద్యమంలో 2 నాలుకలు, ఇప్పుడు 2 నాలుకలా? అప్పుడు జైతే ఆంధ్ర అన్నారు, జై తెలంగాణ ఇక్కడ అన్నారు. ఇలా వాళ్ళు నీళ్ళు కావాలి అని వాళ్ళు అంటారు, వీళ్ళు మాకు కావాలంటారు. అది సక్రమైన ప్రాజెక్ట్ అని వాళ్ళు అంటారు, వీళ్ళు కూడా సక్రమైన ప్రాజెక్ట్ అంటారు. ఎవరిని చెవులో పువ్వు పెట్టడానికి చేస్తున్నారు మీరు? ఎవరి చెవులో పువ్వు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలను తిక్కోవాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలకి ఏం తెలియదు అనుకుంటున్నారా? దమ్ముంటే మీరిద్దరు కలిసిపోయి ప్రధానమంత్రికి చెప్పండి. లేదు వాళ్ళు రాకపోతే మీరన్నా ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ తీసుకొని ఆంధ్రాలో మన పార్టీ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడుతూ తెలంగాణకు తప్పది, ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్ట్ అదని చెప్పి మీరు మాట్లాడరా? माइग्रेंट लेबर्स को इनके आबाई मकाम को रवाना करने की मांग करते हुए सीपीआई लीडरों ने तेलंगाना गवर्नर की रिहाइशगाह राजभवन का घेराव करने की कोशिश की। सीपीआई लीडर के नारायणा ने मरकज और रियासती हुकूमत को तनकीद का निशाना बनाया। मजदूरों को इनके आबाई मकाम रवाना करने या इन्हें जेल में बंद करने का मुतालबा किया। नारायणा ने मरकजी ममलिकती वजीर दाखिला जी किशन रेड्डी को तनकीद का निशाना बनाया। పెట్టండి, మాతో సహా జైల్లోనే పెట్టండి, లేకపోతే వాళ్ళు ఊరికనే పంపించండి, అంతేగా ఇది వదిలిపెట్టేది లేదు. ఏం ఖర్చు పెడతారు వాళ్ళు అంటే వీళ్ళు అప్పు సూచిస్తున్నాడా? లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ కంపెనీస్ ఇస్తారు. అదే హోమ్ మినిస్టర్ వీళ్ళ చేతితో 2000, 3000 పెట్టమంటే ఖర్చు అయిపోతాయండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది. ఈ ఊర్లో ఉండి ఇక్కడ ఎన్నికైనటువంటి ఈ స్థానికంగా ఎంపీగా అయినటువంటి ఇతనే ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఇంకా నిర్మలా సీతారామన్ ఏం మాట్లాడతారు, ప్రధానమంత్రి ఏం మాట్లాడతాడు? కాబట్టి తక్షణ ముద్దాయి ఏదైనా ఉంటే మన కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ముద్దాయి, ఆయనే వచ్చి వీళ్ళని పరిష్కారం చేయాలా, लेकिन आइन दृष्टि में तगलबेड़ता हूँ। लॉकडाउन के सबब तेलंगाना में फंसे मेघालय के अफराद की रवानगी के लिए खुसूसी ट्रेन का इंतजाम किया गया। रियासत के वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने इस खुसूसी में किए गए ट्वीट में कहा कि मेघालय के वजीर आला सिंगमा की जानिब से उनको इस सिलसिले में फ़ोन किया गया। मेघालय के वज़ीर आला ने शुमाल मशरिक़ी इलाके और मेघालय के अफराद की मदद के लिए फौरी रद्द अमल जाहिर करने पर तेलंगाना हुकूमत का शुक्रिया अदा किया। तेलंगाना हुकूमत ने ताहाल 75 श्रमिक ट्रेनें चलाई हैं जिनके जरिए 1 लाख से ज्यादा अफराद को इनके आबाई रियासत भेजा गया। उन्होंने कहा कि रियासती हुकूमत ने ताहाल 6 करोड़ रुपये की रकम रेलवेज को दी है और मजदूरों की ग़िज़ा और पानी के लिए 1 पैसा भी उनसे वसूल नहीं किया। उन्होंने साथ ही मरकजी हुकूमत पर नुक्ताचीनी करते हुए कहा कि ज़िम्न में मरकजी हुकूमत का किरदार सिफर रहा है। ये एक अजीब लेकिन हकीकी बात है। आलमी वबाई कोरोना वायरस को और लॉकडाउन के बाद मंगल से तमाम गवर्नमेंट अस्पताल में तिब्बी खिदमत का अहिया किया गया। तेलंगाना के सरकारी अस्पताल उस्मानिया जनरल अस्पताल में आउट पेशेंट खिदमत का आगाज हो गया। तवील मुद्दत के बाद उस्मानिया अस्पताल में तिब्बी खिदमत के अहिया के बाद आवाम को सहूलत हुई है। आम दिनों में उस्मानिया अस्पताल में तेलंगाना के अलावा पड़ोसी रियासतों जैसे आंध्र प्रदेश, कर्नाटक और महाराष्ट्र के भी मरीज आते हैं। हर दिन 2000 से 2500 मरीज अस्पताल से रुजू होते हैं। तेलंगाना में मंगल को एक दिन में कोरोना वायरस के 42 नए पॉजिटिव केसेस सामने आए हैं। 42 केसेस में 34 केस ग्रेटर हैदराबाद के हुदूद से हैं जबकि 8 माइग्रेंट वर्कर्स हैं। रियासत में अब तक कोरोना वायरस से जुमला 1634 अफराद मुतासिर हुए हैं जिनमें जुमला 1011 मरीजों को डिस्चार्ज किया गया जबकि मुतासरीन में 77 माइग्रेंट वर्कर्स भी शामिल हैं। ताहाल रियासत में इस वायरस की वजह से जुमला 38 अफराद फौत हुए हैं जबकि जुमला 585 अफराद कोरोना की वजह से मुख्तलिफ दवाखानों में ज़ेरे इलाज हैं। 25 अजला में गुज़िश्ता 14 दिनों से कोई केस सामने नहीं आया। उधर तेलंगाना की अहम मोबाइल मार्केट भी खुल गई हैं। हैदराबाद की जगदीश मार्केट को लॉकडाउन के बाद खोला गया है। मार्केट में तिजारती सरगर्मियां शुरू हो गई हैं। जेएचएमसी की जानिब से बनाए गए कवायद के मुताबिक ताजिरों ने दुकानों को खोला। तो वहीं हैदराबाद में ज्वेलरी शॉप्स भी लॉकडाउन की तवील मुद्दत के बाद खुल गई हैं। गुज़िश्ता 60 दिन से जेवरात की दुकानें, शोरूम्स बंद थे। लॉकडाउन के दौरान दी गई नरमी के बाद ताजिरों ने अपनी तिजारती सरगर्मियां शुरू कर दी हैं।